గుడ్ ఆఫ్టర్నూన్. నేను మిసెస్ డాక్టర్ పి సీత. ప్రొఫెషన్గా నేను డెంటల్ సర్జను. ఐ వర్క్డ్ ఫర్ 36 years, బట్ సొసైటీకి ఏం చేయలేదు. ఈ ప్లాట్ఫామ్ ఎలా ఉపయోగపడుతుందంటే సొసైటీకి మనం ఏం చేయొచ్చు. SCWA అని ఒక సేవ ఉంది, అక్షయ పాత్ర అని ఉంది. లక్షల మందికి వాళ్ళు మధ్యాహ్నం పూట అన్నం పెడుతున్నారు, వాళ్ళు బాగా చదువుకోగలుగుతున్నారు. అసలు జీవితంలో ఏ రోజు ఊహించలేదు నేను ర్యాంప్ వాక్ చేస్తాను అని కూడా. నేను ర్యాంప్ వాక్ చేశాను. నా వయసు ఇప్పుడు 67 ఏళ్ళు. అంటే మీకు అర్థం చేసుకోవాలి, వయసు అసలు ఏమీ లెక్కలేదు, అందం ఏమీ లెక్కలేదు. మనం పొడుగ్గా ఉన్నామా, సన్నగున్నామా, లావుగున్నామా అది ఇంపార్టెంట్ కాదు. మనము ఈ సమాజానికి రోల్ మోడల్గా ఉన్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. నేను తెలంగాణ ఇంకా ఆంధ్ర డైరెక్టర్ అండి. ఈ 2 స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ నాది. ఇక్కడి నుంచి లేడీస్ విన్ చేయి 3 కేటగిరీస్ అక్కడ కూడా ఉంటాయి. మిస్సెస్ క్లాసిక్, సూపర్ క్లాసిక్, 20 to 40 మిస్సెస్, 40 to 60 క్లాసిక్, ఇంకా అబవ్ 60 సూపర్ క్లాసిక్. ఇక్కడ విన్నర్స్ వాళ్ళకి ఆపర్చునిటీ నేషనల్ లెవెల్కి ఉంటుంది. స్టేట్ లెవెల్లో మా ఈవెంట్ 1 day ఈవెంట్ ఉంటుంది, కానీ నేషనల్ లెవెల్లో అది 4 nights 5 days ఈవెంట్. అది డెస్టినేషన్ ఈవెంట్స్ ఉంటుంది. ఈ ఇయర్ రాజస్థాన్లో అవుతుంది ఈవెంట్, సెప్టెంబర్లో ఈ ఈవెంట్ అవుతుంది మిస్సెస్ ఇండియా. ఈ మధ్యలో ఏదైనా టైం ఉన్నప్పుడు నేను వీళ్ళు గ్రూమ్ చేస్తాను, వాళ్ళకి ఎట్లా వాళ్ళు మా స్టేట్కి రిప్రజెంట్ చేయాలి అవన్నీ నేను ట్రైనింగ్ చేస్తాను వీళ్ళకి. నేను క్లాసిక్ కేటగిరీ నుంచి 3rd రన్నర్అప్గా విన్ అయ్యాను. నా లైఫ్లో ఒక ఎయిమ్ ఉందండి, రూరల్ ఏరియాస్లో ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టాలంటే పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను ఆ రూరల్ ఏరియా నుంచే వచ్చాను, ఆ కష్టాలు నాకు తెలుసు. అంటే దానివల్లనే అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగుండదు. సో అక్కడ పిల్లలకి హెల్ప్ చేయాలి అని నా ఉద్దేశం. అందరికీ నమస్కారం. నా పేరు అర్చన కొనకంచి. బై ప్రొఫెషన్ నేను ఒక సీనియర్ QA కన్సల్టెంట్గా కేర్లాన్ గ్లోబల్ సొల్యూషన్స్ అనే కంపెనీలో చేస్తున్నాను. కార్పొరేట్ వరల్డ్లో వర్క్ చేయడం అంటే చాలా స్ట్రెస్తో కూడింది అండ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడమే కష్టం. అలాంటప్పుడు మన గురించి మనం ఆలోచించడం, మన కోరికల్ని, మన అలవాట్లని ఎలాగా మార్చుకోవాలి, మనం ఎలాగ మంచి వ్యక్తిగా ఎదగాలి అనేది కూడా తెలుసుకోవడం కొంచెం కష్టమైన పని అయినా కూడా నేను ఈ పేజెంట్కి రావడానికి నా ముఖ్య ఉద్దేశం, నా మోటివేషన్ నేనే. ఎందుకంటే నేను ఐఎమ్ 41 years నౌ. ఇప్పుడు పెళ్ళైపోయి పిల్లలు పుట్టేసిన ఆడవాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇంకా లైఫ్లోని కెరియర్ అండ్ ఫ్యామిలీ లైఫ్ తప్పితే ఏముంది, మనకంటూ మనం ఏం చేసుకోగలం అని చాలామంది నిరాశ చెందుతూ ఉంటారు. అటువంటిదేమీ నిరాశకి గురి కాకుండా నన్ను నేను మోటివేట్ చేసుకొని నాకు నేనే ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. దట్ I am Maitri Amrita Sarangi and I am here today the winner of Mrs. India Telangana in the classic category, which is directed by Mamta Trivedi.
By profession, I am a software consultant. I work for Accenture Technologies as the SAP pre-sales consultant. And by education, I have a bachelor's and master's degree in mechanical engineering. I did my master's from the University of Akron, Ohio, US. And I am Sudipta Dash, and what a beautiful platform this is. Coming from a very small town where higher education for girls was also a dream. Now coming to this stage, walking on a ramp, like how Mamta ma'am's this whole platform mentioned, you evolve, you explore, and you excel. This is how my journey towards this platform is, where definitely I explored whatever is there, how I can excel on my field. I am when I turn 60, it is like, why should I participate? What is there for me? And I tell you, and through you, I want to convey this message to each woman that you must participate and have the wonderful memories. And I am very happy about it. तो आप सभी को मेरा नमस्कार। और जैसे मैडम ने अनुरोध किया कि मैं हिंदी में बोलूँ मैं, तो एक्चुअली मातृभाषा है तो तकलीफ़ नहीं होना चाहिए। 14 साल से हैदराबाद में हूँ और लास्ट 4 साल से तेलुगु सीखने की बहुत कोशिश करी। मेरी फर्स्ट लैंग्वेज इंग्लिश, सेकंड तेलुगु और थर्ड हिंदी हो गई है। तो अगर मुझसे कुछ त्रुटि होती तो फर्स्ट मेरी मम्मी को सॉरी, सेकंड आप सबको सॉरी। एंड अगर मैं यात्रा की बात करूँ जो मिसेस इंडिया तेलंगाना की है, मैं सोच रही थी मैं क्या बोलूँ, सबने सब कुछ बोला, तो कुछ नया मतलब कुछ तो मेरे पास फिक्स है बोलने के लिए। एक तो है कि ज़िंदगी बहुत खूबसूरत है। आज के दिन में आपके पास सबसे सुनहरा जो तोहफ़ा है वो आपकी लाइफ है। 104 कोविड सर्वाइव करने के बाद